తీసుకొచ్చే లాస్ట్ క్వశ్చన్ ఇది, ఫోర్త్ సిటీ చేస్తున్న హైడ్రా డెమాలిష్ ఇవన్నీ చేస్తున్నారు కదా, అండ్ దాంతోపాటు మూసి, ఇవన్నింటికి ఒక లింక్ ఉందేమో అనిపిస్తున్నది మొత్తం. అంటే ఒకటి భూములు, రెండు కాంట్రాక్టులు. ఎట్లా మనం బాగా సంపాదించాలి, ఎట్లా మన ప్రాంతమో లేకపోతే మన పరిధిలో ఉన్న భూములను ఏ రకంగా పెంపొందించుకోవాలి. ఇప్పుడు మీరు ఫోర్త్ సిటీ తీసుకొస్తుంది ఎవరి భూముల కోసం? అక్కడ మీ పార్టీలో ఉన్న కీలకమైన మంత్రుల ప్రధానమైన నాయకుల భూములు అక్కడ ఉన్నాయి. మైహోం రామేశ్వర భూముల్లో దాదాపు 6,000 ఎకరాలు ఉన్నాయి అంటున్నారు. వాటిని పెంచడానికే కదా మీరు చేస్తున్న ప్లాన్ అంతా, ఈ ఫోర్త్ సిటీ కథ అంతా. ఉన్న సిటీలు గాలికి వదిలేసి ఫోర్త్ సిటీ మీద పడ్డారు మీరు. మైహోం రామేశ్వరరావు మా పార్టీలో ఉన్నాడా? ఇప్పుడు వచ్చిండు ఆల్రెడీ, మీతో దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. నేనేమంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దానివల్ల లాభమైంది. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే, ఎందుకు అమరావతిని డిస్మాండిల్ చేసుకోవడం, లేకుంటే విశాఖపట్నాన్ని మార్చుకోవడం వల్ల విజయవాడ, గుంటూరు, ఇటు కర్నూలు, ఈ బేస్ ఫోర్స్ అంతా కూడా హైదరాబాద్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేసింది. అప్పుడు చంద్రబాబు రావడంతో మళ్ళీ అమరావతి లేస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటేసారి రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టాగ్నేట్ అయింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, ప్రపంచంలో సిటీల మధ్య నుంచి నదులు పోతున్నటువంటి ఏ సిటీనన్నా చూసుకోండి మీరు. మనదేమో హైదరాబాద్ మూసీ నదిని కూడా చూసుకోండి. రెండింటి మధ్యన చాలా వేరియేషన్ ఉంటుంది. మనకు మూసీ నది అనేది ఒక ఎసెట్. దాన్ని అసలు గ్రీన్ జోన్ కింద కన్వర్ట్ చేసుకొని అది ఒక పారే నది లెక్క కనుక మనం చేసుకోగలిగితే సగం ట్రాఫిక్ సమస్య హైదరాబాద్లో తగ్గుతుంది. అటు ఇటు కనుక మనం దాన్ని బిల్డప్ చేసుకోగలిగితే మనం వీడికి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనం చూస్తున్నాం. రెండోది, వాటర్ కాలనీల మీద పడి ఇండ్లు ముంచుకుపోతున్న పరిస్థితి నుంచి కూడా బయటపడతాం మనం. దానివల్ల ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. మూడవది, ఫార్మా సిటీని మా పార్టీ అధికారంలోకి వస్తే మేము పెట్టము అనేటటువంటి మాటను ఆ రైతులకు మేము ఇచ్చినటువంటి అష్యూరెన్స్. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం చేసింది, ఇంకా కొంత చేయాల్సి ఉన్నది. అక్కడ అడ్వాన్స్ దేశానికి అవసరమైనటువంటి ఒక అడ్వాన్స్ మోడల్ని ప్రవేశపెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లో భాగంగానే ఇవాళనే అనౌన్స్ చేసాడు స్పోర్ట్స్ సంబంధించినటువంటి భూముల లెక్క లేదంటారు కదా, చెప్పండి. డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల భూముల రెక్కలు కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, నీకు ల్యాండ్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. గురించి అడుగుతున్నాను. మా ఇంటెన్షన్ డెవలప్మెంట్, లేకపోతే మా ఇంటెన్షన్ డెవలప్మెంట్. మీ భూముల రేట్లు దేశంలో ఎక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ లేదు రఘు, ఇక్కడ యూనివర్సిటీ పెట్టడం మంచిదా కాదు? కట్టండి సార్ ఫస్ట్ స్పోర్ట్స్, తర్వాత స్కూల్, ఉన్న స్కూల్ కాన్సెన్సీ కూడా చేస్తున్నాం కదా. ఎప్పుడు చేస్తున్నారు? ఉన్న స్కూళ్ళని బాగు చేయండి, డైట్ ఛార్జీలు పెంచండి ఫస్ట్. మంచి ప్రశ్న. డైట్ ఛార్జీలు 4600 స్కూళ్ళు కేసీఆర్ మూసిపోయాడు. మీరు మాట్లాడకండి, మీరు అయిపోయింది. ప్రతి గ్రామ పంచాయతీకి మూసేసిన స్కూళ్లను మొదలుపెట్టే పనికి ఆర్డర్ ఇచ్చేసిన అది నడుస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. కేటాయించిన బడ్జెట్ 7% ఎడ్యుకేషన్. అంతకుముందు ఎంత కేటాయించారు? అంతకుముందు 6.5 ఎంతో అటు ఇటు ఉంది. 3% కేటాయి లేదు 6% ఎందుకంటే మేమేమన్నాం అంటే దాన్ని ఇంకో మోడల్ని కూడా దాంట్లో తీసుకొస్తున్నాం. మీరు శ్రీధర్ బాబు గారు చెప్పింది ఫాలో అయ్యారు అనుకుంటున్నాను నేను. ప్రభుత్వం బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నదో మేము సిఎస్ఆర్ను కూడా అదే స్థాయిలో వాడుకోవాలనేది మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇప్పటిదాకా దాన్ని ఛానలైజ్ చేయలే, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలే ఇంతవరకు. ఓకే, అది మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఛానలైజ్ చేయబోతుంది. అవసరం అనుకుంటే దానికి ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి కంపెనీస్ కూడా దాంట్లో టైఅప్ చేసి పెట్టగలదు. ఇప్పుడు ఆనంద్ మహేంద్రాని ఎందుకు వైస్ ఛాన్సలర్ కింద పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి బడ్జెట్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ బడ్జెట్ను బయట నుంచి పూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆనంద్ మహేంద్రాన్ని పెట్టడం వెనుక ఉద్దేశం అదే. ఆయన చెప్పకపోవచ్చు ఇది, కానీ నాకు అర్థమైన కాడికి దానివల్ల ఏంటంటే రిసోర్సెస్ పెరుగుతాయి, ఇన్వెస్ట్ దానికి సపోర్ట్ చేసేటోళ్ళు పెరుగుతారు. ప్రభుత్వం తక్కువ డబ్బుతోని ఎక్కువ డబ్బును పుల్ చేసుకొని దాన్ని డెవలప్ చేసే అది అవకాశం ఉంటుంది. రెండోది, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను ఫిలప్ చేసేటటువంటి పని. నో డౌట్ మీరు అంటున్నది, అక్కడ ఒక కొత్త డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెవలప్మెంట్తో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల భూములకు రేటు పెరుగుతాయి, ఇది న్యాచురల్. దాని చుట్టూ హై రేంజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా వస్తుంది. మీరు అన్నట్టు ఆయన పేరేంది ఇప్పుడు, రామేశ్వరరావు భూములు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ 6,000 ఎకరాలు ఉందంటారు. మరి ఇక అది ఎంతనో చూడాలి కానీ గరిష్ట భూపరిమితి చట్టానికి వ్యతిరేకం అట్లుంటే ఒక వ్యక్తి పేరు మీద 6,000 ఎకరాలు అట్లా ఉంటే వాటికి కూడా పెరగవచ్చు. కానీ ఇది ఏమో శంషాబాద్ దగ్గర ఉన్నట్టున్నది మీరు చెప్పేది, ఇటు ఉన్నట్టున్నాయి. అదేమో మేము తీసుకొచ్చి ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఇట్లా పోయి అట్లా మొత్తం హైదరాబాద్ మార్కెట్ పెరుగుతుంది, ఇందులో ఏం డౌట్ లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ పెరుగుతారు. ఇప్పుడు దుబాయ్లో ఉండి కూడా ఇప్పుడు చాలామంది మన పెద్దోళ్ళు ఏమనుకుంటారు, దుబాయ్లో ఫ్లాట్ ఉండాలనుకుంటారు.
ఫ్యూచర్లో హైదరాబాద్లో ఫ్లాట్ ఉండాలి భయ్ అనుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ పర్టికులర్గా హిమానీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, చండీగఢ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, నీకు ఈవెన్ పంజాబ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళు గురుగాం పికప్ అయిన తర్వాత గురుగాంలో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. గురుగాం తర్వాత బెస్ట్ సిటీ హైదరాబాదే అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్ చేయడం అనేది ఇదే అంటారు. పేపర్ల మీద లెక్కలు తీస్తున్నాం, తీయండి, మంచిది. వీఆర్ విత్ యూ. ప్రజలకు నష్టం చేసే నిర్ణయం తీసుకుంటే మమ్మల్ని ప్రశ్నించండి. మేము అడుగుతున్నాం, ఎంత దళిత గిరిజన బీసీల భూములు ఎన్ని ఉన్నాయి, మిగతా వాళ్ళ నేను చెప్పిన సోకాల్డ్ నాయకులు లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్న భూములలో 1500 ఎకరాలు ప్యూర్ గా అసైన్ ల్యాండ్, అంతే, దట్టు ట్రైబల్ ల్యాండ్. ఇప్పుడు మీరు అంటున్న స్పోర్ట్స్ సిటీ ల్యాండ్ కూడా ట్రైబల్ ల్యాండ్, అది ఆల్రెడీ అక్వైర్ చేయబడ్డది. అదే అంటున్నాను, అక్వైర్ చేయబడ్డది. ఆ రోజు 2 లక్షలు ఇస్తామని చెప్తే ఇదే బెలైనా కొట్లాడి ఆడున్నటువంటి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈవెన్ మా కోదండ రెడ్డి గారు కూడా సహకరించి దానికి 13 లక్షలు 14 లక్షలు 15 లక్షలు ఇప్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు హైడ్రా దేనికోసం అందరినీ బెదిరించి ఒక దగ్గర కూసబెట్టి ఏదో చేయడానికా, లేదు నిజంగానే చెరువులని పరిరక్షించాలి, మన ఆస్తులు పరిరక్షించాలన్న కోణంలో చేస్తున్నారా? దానికోసమే తీసుకొచ్చింది, అంతేనా? ఇప్పుడు దానికోసమే తీసుకొచ్చింది, అదే పని చేస్తుంది. ఉద్దేశం అదేనా? అదే ఖచ్చితంగా చెరువుల పరిరక్షణ ఉన్నదా, చిత్తశుద్ధి ఉంది కాబట్టి హైడ్రా పెట్టాం. చాలా వీడియోలు చేస్తున్నాం కానీ ఒక్క దగ్గర ఒక బుల్డోజర్ వస్తలేదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటటువంటి దగ్గర ఇప్పుడు పాలసీ తయారు చేసేది ప్రభుత్వం. నేను అదే అంటున్నాను, పాలసీని ఎగ్జిక్యూట్ చేయాల్సింది బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా ల్యాబ్స్ ఉంటే మీలాంటి రఘు ఉండనే ఉన్నాడు మమ్మల్ని ప్రశ్నించడానికి, మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే పొడవకుంటే ఎద్దు నడవదు, అంతే, చేస్తానే, అది ప్రకృతిలో భాగం. కాబట్టి మీలాంటి జర్నలిస్టులు పొడవాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎంత పొడిస్తే మేము అంత తప్పులు జరిగితే సరి చేసుకుంటాం, దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. గత ప్రభుత్వం అట్లా లేదు, రఘు మాట్లాడితే జైలు వేసేయండి, మళ్ళీ మాట్లాడితే జైలు వేసేయండి, మేము జైలు వేయం. నేను మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా మొత్తం మీడియాకు, మా ప్రభుత్వంలో ఎగ్జిక్యూట్ చేసే దగ్గర అధికారులు తప్పు చేసిన, లేకుంటే ఎక్కడన్నా నిర్ణయాల్లో తప్పున్నా మీరు ఎత్తి చూపిస్తే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నా మాట, మొన్ననే చెప్పిండు కదా, మీకు తెలుసు కదా, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ డిబేట్ ఫ్రమ్ జర్నలిస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పీపుల్. ఇన్ ఫేవర్ ఆఫ్ పీపులే, డౌటే లేదు అందులో. విల్ సీ ఫ్యూచర్లో, ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బెలయ్య నాయక్ గారు, థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్ బెలయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.